హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా కిచెన్లోకి అయితే ఫస్ట్ 6 o'clock అయితే ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఎందుకంటే మనము పిల్లలకైతే ఇంకా లంచ్ బాక్సులు కట్టే టైం అయితే అవుతూ ఉంటుంది కదా, అందుకోసం అనేసి ఫస్ట్ అయితే ఇంకా నేను కిచెన్లో అయితే పిల్లలకి వంట అనేది ప్రిపేర్ చేసుకుందాం అనేసి ఇక ఫస్ట్ వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ బయట పనులన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి. బయట చిమ్మేసుకోవడం, నీళ్లు కొట్టడం, ముగ్గు పెట్టుకోవడం అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాతనే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లోకి వచ్చేసి ఇంకా టిఫిన్లోకి అయితే ఇడ్లీ, అదే విధంగా ఈరోజు ఇంక లంచ్ వచ్చేసి రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను. అదేవిధంగా దోసకాయ పప్పు వండుదాం అనేసి ఇక దోసకాయ పప్పు అవన్నీ కూడా పొయ్యి మీద పెట్టేద్దామని ముందుగానే పప్పు అవన్నీ కూడా కడిగి పక్కన పెట్టేశాను. ఇంకా ఇక్కడ పిల్లలకి టిఫిన్లోకి అయితే ఇంకా ఈరోజు కూడా మళ్ళీ ఇడ్లీ అయితే పెట్టాను. ఇడ్లీ కూడా ఇంకా పాత్రలోకి పెట్టేద్దాం అనేసి ఈ విధంగా ఇడ్లీ రవ్వలోకి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అయితే వేసేసి మొత్తం కూడా మిక్స్ చేసుకొని పెట్టేశాను. ఇంకా దాన్ని అయితే పాత్రలోకి డైరెక్ట్గా ఏమి ఆయిల్ అనేది నేను ఏమి అప్లై చేయకుండానే ఇడ్లీ అనేది ఈ విధంగా పెట్టేస్తాను. ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత కిచెన్లో నా రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుందనేసి నేనైతే ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. అదేవిధంగా నేను పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో రొటీన్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇంట్లో పనితో పాటు షాప్లో కూడా నేను వర్క్ అనేది చూసుకోవాలి. ఇక్కడ మొత్తం ఇంట్లో పనంతా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ షాప్లోకి వెళ్ళేసి షాప్లో అయితే ఏమేమి ఉన్నాయి లేనివి అవన్నీ చూసుకొని మళ్ళీ రాసుకొని సరుకులు అయితే తెచ్చుకుంటూ ఉండాలి కదా. ఆ విధంగా అయితే ఇంట్లో పని చేసుకుంటూనే నేను షాప్లో వర్క్ కూడా అయితే చూసుకోవాలి. ఇక్కడ ఇడ్లీ అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేనైతే పప్పు వండడం అంతా కూడా సేమే కదా, అందరికి తెలిసిన ప్రాసెసే కదా అనేసి నేను పప్పు వండడం అనేది ఏమి వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను రొటీన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇడ్లీ అయితే ఈ విధంగా పెట్టేశాను. ఈ విధంగా పెట్టేసిన తర్వాత పాత్రలోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 10 minutes పాటు మనము ఇడ్లీని అయితే ఉడికించేసుకుందాం. చూసారు కదా ఇంకా ఒక పక్క స్టవ్ మీద ఆల్రెడీ వాటర్ అయితే పెట్టేశాను. ఆ వాటర్లోకి ఇంకా ఇడ్లీ పాత్రని ఈ విధంగా పెట్టేసుకొని 10 minutes పాటు ఉడికించేసుకుంటే మనకి ఇడ్లీ అయితే వేడివేడిగా రెడీ అయిపోతుంది. ఇక్కడ చట్నీలోకి వచ్చేసి వేరుశనగ పప్పును కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే ఆల్రెడీ అందరికీ తెలిసిన ప్రాసెసే కదండి చట్నీ ప్రిపేర్ చేసుకోవడం, పప్పు వండడం, ఇడ్లీ అనేది. ఇంకా నేనైతే ప్రాసెస్ అయితే ఏమీ చూపించట్లేదు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటారో అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. చూస్తారు కదా, ఇక్కడైతే నేను పప్పు వండేసాను, అదేవిధంగా రైస్ కూడా పెట్టేశాను. ఇంక నైట్ అయితే అంట్లు ఏమీ క్లీన్ చేయలేదు. ఇంకా మార్నింగ్ అయితే టీ తాగినవి అన్నీ కూడా అదే విధంగా ఉండిపోయాయి. అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. పిల్లలు టిఫిన్ చేసి పంపించేసిన తర్వాత బాక్సులు కట్టేసి ఇంకా తర్వాత తోమేసుకుందాంలే, ఇంకా తర్వాత నిదానంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా పని చేసుకుంటే సరిపోతుంది కదా అనేసి ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకు టిఫిన్ పెట్టి పంపిద్దాం అనేసి ఇంకా టిఫిన్ కూడా ఫాస్ట్గా అయితే రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ లంచ్ లోకి ఇక్కడ నేను రైస్ పెట్టేసి అదేవిధంగా పప్పును కూడా వండేశాను కదా. ఇవన్నీ వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ఆల్రెడీ కట్టి పెట్టేశాను. ఇంక టిఫిన్ చేసి వాళ్ళు రెడీ అయ్యేలోపు టిఫిన్ చేసి పెట్టేస్తే వాళ్ళే తినేసి ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళైతే బస్సు వచ్చేసి మనకి 8 o'clock కల్లా బస్సు అయితే వస్తుంది, స్కూల్ బస్సు. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ప్రతిరోజు కూడా ఇదే విధంగా అయితే ఉంటుంది నా రొటీన్ అనేది. ఇంతకుముందు అయితే మనకి 8:45 ఆ విధంగా అయితే వ్యాన్ వచ్చేది. ఈ ఇయర్ అయితే ఇంకా మనకి 8 o'clock కల్లా అయితే వ్యాన్ అయితే వస్తూ ఉంటుంది. అందుకోసం అనేసి ఇంకా కొంచెం ఇదివరకు కన్నా కూడా నేనైతే ఇంకా ఫాస్ట్గా వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడైతే మనము కరివేపాకు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి కరివేపాకు అనేది ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. చూసారు కదా, ముందైతే బాక్స్లోకి టిష్యూ పేపర్ కానీ లేకపోతే వైట్ పేపర్ కానీ వేసుకొని కరివేపాకు మొత్తం కూడా ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ పైన అయితే టిష్యూ పేపర్ కానీ లేదు అనుకుంటే మనము ఇంకా వైట్ పేపర్ కానీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే మనకి 10 to 15 days వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. అదేవిధంగా బయట పెట్టినా సరే ఒక 1 week వరకు అయితే మనకి ఫ్రెష్గానే ఉంటుంది. ఇక్కడ నేను టిఫిన్లోకి అయితే పిల్లలకి మార్నింగ్ ఇడ్లీ, దోసపిండి అయితే చేసి ఇంకా
పెట్టేశాను. మనకి ఒక మినిమం 5 to 6 days వరకు అయితే వాళ్ళకి టిఫిన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అనేసి ఇంకా దోసపిండి అనేసి వేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నైట్ చేసిన పచ్చడి అయితే ఉంది, పచ్చిమిర్చి పచ్చడి, రోటి పచ్చడి అయితే, ఆ పచ్చడి కూడా సరిపోతుంది మధ్యాహ్నం లంచ్లోకి అనేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఈ మొత్తం కూడా నేను ఇదంతా కూడా క్లీన్గా సర్దేసుకోవాలి. చూడండి టైం వచ్చేసి 8:15 ఆ విధంగా అయితే అవుతుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా నీట్గా సర్దేసుకొని ఎక్కడిదక్కడ కూడా నీట్గా పెట్టేసుకొని బాగా మొత్తం వాటర్ బాటిల్కి అన్నిటికి కూడా వాటర్ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను మొత్తం కూడా హాల్ అంతా కానీ కిచెన్ మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. ఎక్కడిదక్కడ కూడా పెట్టేసుకుంటే నా వర్క్ అయితే రెడీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ వర్క్ అయిపోగానే బయట అయితే కొంచెం బట్టలు వాష్ చేయాల్సిన పని ఉంది. ఆ బట్టలు కూడా వాష్ చేసామనుకోండి నాకు కొంచెం పని అయితే అయిపోయినట్టుగా ఉంటుంది. అదంతా కూడా ఎక్కడిదక్కడ కూడా నీట్గా సర్దేసుకొని ఇంకా ఇల్లులు కూడా చిమ్మేసిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లో అంట్లన్నీ కూడా సింక్లో వేసేసాను కదా, అవన్నీ కూడా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ చేస్తూనే ఉన్నాను. చూసారు కదా చాలా అంట్లు అయితే వచ్చేసాయి. ఇక తోమిన తర్వాత అయితే నేనేం వీడియో అయితే షూట్ చేయలేదు, మర్చిపోయాను. ఇంకా మొత్తం కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మనకి ఇడ్లీ పెట్టడం ఈజీయే కానీ ఆ పాత్రలు తోమడాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఈ విధంగా అయితే మనము బట్టలు ఉతికేటప్పుడు ఎన్ని బట్టలైనా ఎంత సింపుల్గా అయినా ఉతికేస్తూ ఉంటాము. అవి ఫోల్డ్ చేసేలోకి మనకి తలప్రాణం అనేది తోక్కొస్తుంది కదా, అలాంటి ప్రాసెస్ అయితే ఇది కూడా ఇడ్లీ కూడా అంతే, సేమ్ టు సేమ్. ఇక్కడ మనం ఎన్నైనా సరే ఇడ్లీ పెట్టుకోవచ్చు, తినడానికి కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మనము ఇక్కడ తోమేటప్పుడే మనకి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అవి ఇడ్లీ పాత్రకి అతుక్కుపోయి మనకి తోమేటప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది కదా. అలా మనము ఇంకా దోశ అయితే మనము చాలా సింపుల్గా వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. కానీ ఇది ఇడ్లీ పాత్ర తోమేటప్పుడు మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా ఇంకా ఆల్రెడీ కూడా అంట్లన్నీ తోమటం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేనైతే ఈ విధంగా కిచెన్లో మొత్తం కూడా మొత్తం పనంతా కూడా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఎక్కడిదక్కడ కూడా సర్దేసుకోవాల్సిన పని ఏం లేదు. ఇంకా అవన్నీ వాటర్ అయితే ఆరిపోయిన తర్వాత పిల్లలు వచ్చేలోపు ఈవినింగ్ కల్లా కూడా వాళ్ళకి స్నాక్స్ చేసేటప్పుడు మొత్తం ఇవంతా కూడా నీట్గా సర్దేసుకొని ఇంకా స్నాక్స్ చేసామనుకోండి మన కిచెన్ కూడా క్లీన్గా ఉంటుంది. మళ్ళీ అప్పుడుతో మళ్ళీ మన పిల్లలు వచ్చిన తర్వాత లంచ్ బాక్స్ అయితే క్లీన్ చేయడం అలాంటివి అయితే ఉంటాయి కదా. ఇంకా మనకి ఏ పూట కాపాని అయితే జరుగుతూనే ఉంటుంది. అలా మనం ఒక 1 hour పాటు రెస్ట్ తీసుకుంటామో లేదో మళ్ళీ పిల్లలు అయితే వస్తూనే ఉంటారు, మళ్ళీ మనకి ఏదో పని జరుగుతూనే ఉంటుంది కదా. అలా అయితే మన ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క ఆడవారికి అయితే మనకి ఇంట్లో ఉండే నార్మల్ రొటీనే ఇదే కదండి. ఇక కిచెన్లో వచ్చేసి నా పనంతా కూడా పూర్తిగా ఈ అంట్లతో పాటు అయితే పనంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మేము కూడా అందరం టిఫిన్ తినేసాము. టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా లాస్ట్కి అయితే బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్లో కూడా మళ్ళీ రావాల్సిన అవసరం లేకుండా పనంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఈ పని అయిపోగానే నేనైతే ఇంకా బయట బట్టలు అయితే ఉతికేయాలి. బట్టలు ఉతికేసిన తర్వాత మళ్ళీ షాప్లో అయితే కొంచెం వర్క్ ఉంది, ఆ షాప్లో వర్క్ కూడా చూసుకోవాలి. ఇక పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఈ విధంగా షాప్లోకి అయితే వచ్చేసాను. చూసారు కదా ఈ విధంగా అయితే షాప్లో అయితే ఇక నేను ఇక్కడ చూడండి షాప్ అంతా కూడా ఒకసారి మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. మన షాప్లో అయితే ప్రతి ఒక్కటి కూడా అన్నీ అయితే అవైలబుల్లో ఉంటాయి. చూసారు కదా ఇక్కడ పిల్లలు తినే కానించి మొత్తం ఇంట్లోకి కావాల్సిన సరుకులు మొత్తం A to Z అయితే ఇక్కడ ఈ విధంగా అయితే మనకి షాప్లో అయితే పిల్లల బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ అదేవిధంగా పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, సోప్స్ ఈ విధంగా అన్నీ కూడా మన షాప్లో అయితే ఈ విధంగా మొత్తం కూడా ఎక్కడిదక్కడ కూడా నీట్గా దేనికి దానికి సపరేట్గా ఈ విధంగా అయితే సర్దేసుకుంటున్నాము. మనం మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా కావాలి అనుకుంటే చూసుకొని వీలుగా రాసుకోవడానికి కూడా కుదురుతుంది కదా. ఇక్కడ చూడండి దేనికి దానికి అయితే సపరేట్గా ఉంటే తీసుకునేటప్పుడు మనకి ఇవ్వడానికి కూడా వీలుగా కంఫర్ట్గా ఉంటుంది కదా. అందుకోసం అనేసి దేనికి దానికైతే సపరేట్గా కూల్ డ్రింక్స్ కూడా మనకి ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే చూసారు కదా. మనకి కొన్ని స్టాక్ అయితే కూల్ డ్రింక్స్ అయితే గ్లాస్ ఐటమ్స్ అయితే కొన్ని రాలేదు. ఇక్కడ ఉన్న వాటికైతే స్టింగ్ ఒకటే ఉంది. మనకి దీంట్లో పెప్సీ, 7up అదేవిధంగా మౌంటైన్ డ్యూ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సీసాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఇందులో మనకి పిల్లలకన్నీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో అయితే అయిపోతుంది కాబట్టి ఇక్కడ యాపిల్ జ్యూసులు కానీ లేకపోతే సోడా కానీ అన్నీ కూడా చాక్లెట్స్ పిల్లలకి ఇంకా వాటర్ బాటిల్స్, పెరుగు ప్యాకెట్స్ ఇవన్నీ కూడా షాప్లో అయితే ఈ విధంగా ఉంటాయి. చూసారు కదా చిన్న పిల్లలకి అగ్గీస్ కూడా ఈ విధంగా అయితే అన్నీ కూడా ఈ షాప్లోనే చిన్న షాప్లోనే మొత్తం కూడా ఇదే విధంగా మొత్తం ఒక 1 రూమ్లోనే చిన్న రూమ్లోనే అన్నీ కూడా ఎక్కడిదక్కడ నీట్గా అయితే సర్ది పెట్టుకున్నాము. చూసారు కదా ఇక్కడ
ఇక పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇక్కడ నేను బోండా అనేది వేసి పెట్టాను. ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇక 5:30 అయితే స్కూల్ వదిలిపెడతారు. వాళ్ళ వ్యాన్ వచ్చేసి 5:30కి అయితే స్టార్ట్ అయితే పిల్లలు ఇంకా ఇంటికి రీచ్ అయ్యేసరికి 6 o'clock అయితే ఆ విధంగా అయితే అవుతుంది. అందులోకి వాళ్ళకి వచ్చేసరికి చేసి పెడితే వాళ్ళే ఇష్టంగా తింటారు కదా అనేసి ఇంకా వాళ్ళు వచ్చేసరికి వేడివేడిగా చేసి పెట్టడం ఎందుకు, ఒకసారి చేసి పెట్టేస్తే తర్వాత వాళ్ళకి కావాల్సినప్పుడు తినడానికి ఉంటుంది కదా అనేసి ఈ విధంగా అయితే నేను అన్నీ కూడా ఒకసారి వేసేసి పక్కన పెట్టేసి ఇంకా మార్నింగ్ కడిగిన అంట్లన్నీ కూడా మొత్తం కూడా సర్దేసుకోవాలి. ఎక్కడక్కడ కూడా చూసారు కదా, ఇవన్నీ కూడా ఇడ్లీ పాత్రలు అవన్నీ కూడా సర్దేసుకుంటే మనకి పనంతా కూడా ఈజీగా కంప్లీట్ అయిపోయినట్టుగా ఉంటుంది. చూడండి ఈ విధంగా అయితే నేను ఎక్కడిదక్కడ అయితే సర్దేసుకోవాలి. సర్దేసిన తర్వాత ఇంకా ఒక పక్క సర్దేసుకుంటూనే బోండా వేసేసిన తర్వాత ఇంకా టీ కూడా తాగుదామనేసి కొంచెం టీ అయితే కూడా పెట్టుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి 3 టీలు వచ్చేటట్టుగా మిల్క్ అయితే వేసి ఇందులోకి టీ పౌడర్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఒక 5 to 10 minutes వరకు టీ అనేది మరిగితే మనకి టీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే తాజ్మహల్ టీ పౌడర్ అయితే యూజ్ చేస్తాను. చూసారు కదా ఈ విధంగా టీ అయితే మనము కొంచెం వాటర్ అయితే వేసుకొని మనము టీ అయితే ఎంతసేపు మరిగితే మనకి అంత టేస్ట్గా అయితే ఉంటుంది. టీ అయితే అప్పటికప్పుడు టీ పెట్టేసి వెంటనే తాగేస్తే మనకి టీ అనేది కొంచెం పాల స్మెల్ అనేది వస్తూ ఉంటాయి. టీ తాగినా కానీ ఆ టేస్ట్ అయితే అస్సలు బాగోదు. అందుకోసం అనేసి టీని మనం ఒక లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes వరకు అయితే మనం టీని అయితే కాసేపు అదే విధంగా అయితే మరిగించేసుకోవాలి. ఆ విధంగా మరిగిన తర్వాతనే మనకి టీ అయితే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా ఇక్కడ నేనైతే 3 టీలు వచ్చేటట్టుగా పెట్టుకున్నాను. చూడండి ఒక టీ వచ్చేసి మా వారికి, అదేవిధంగా నాకు మా అత్తయ్యకి అయితే టీ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా ఎవరికి వాళ్ళకి సపరేట్గా అయితే మేము టీ అయితే పోసుకుంటున్నాం. చూసారు కదా మనకి టీ అయితే కప్పులో తాగే కన్నా కూడా ఈ విధంగా గ్లాస్లో తాగితేనే టీ అయితే బాగుంటుంది. అదేవిధంగా మనకి కప్పులో తాగితే టీ తొందరగా చల్లగా అయిపోతుంది. ఈ విధంగా గ్లాస్లో తాగామనుకోండి మనకి టీ తాగిన ఫీలింగ్ అనేది కప్పులో అస్సలు ఉండదు. ఈ టీ గ్లాసులో మనకి స్టీల్ గ్లాస్లో తాగితేనే మనకి టీ తాగినంత ఫీల్ అయితే ఉంటుంది. చూసారు కదా ఈవినింగ్ అయితే ఇంకా టీ తాగుతూ మీకైతే ఈ విధంగా ఈవినింగ్ టైం అయితే చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ ఈవినింగ్ మొత్తం కూడా టీ తాగేసిన తర్వాత ఇదంతా కూడా చిమ్మేసుకొని పిల్లలు వచ్చేసరికి ఇదంతా చిమ్మేసుకున్నాం అనుకోండి కొంచెం వాళ్ళు వచ్చేసరికి పనంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా బట్టలన్నీ కూడా తీసేసి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి పని కూడా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది కదా. అందుకోసం అనేసి ఇక్కడ నేనైతే టీ తాగుకుంటూ మీకు అనేది ఈవినింగ్ టైంలో ఏ విధంగా ఉంది వాతావరణం అనేసి చూపిస్తున్నాను. ఒక పక్క మనకి చల్లబడ్డట్టుగానే ఉంటుంది, అదేవిధంగా కొంచెం ఎండ లేకపోయినా సరే ఉమ్మదం అనేది తీస్తూ ఉంటుంది. గాలి అయితే అస్సలు లేకుండా మనం ఎక్కడ కూర్చున్నా సరే చెమటలు అనేది ఎక్కువగా పోస్తూ ఉన్నాయి. అదే విధంగా అయితే అందుకోసం అయితే ఇక్కడ ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే ఇంకా బట్టలు కూడా ఫోల్డ్ చేసుకుందాము అనేసి ఇంకా బట్టలన్నీ కూడా తీసాను. నిన్నటి బట్టలు కూడా నేనైతే ఫోల్డ్ చేయలేదు. నిన్నటి బట్టలు అయితే కొంచెం ఆరలేదు, ఎందుకంటే కొంచెం ఈవినింగ్ టైంలో బట్టలు ఆరే సమయంలో కొంచెం చినుకులు పడేసరికి ఆ బట్టలు తీసి కొంచెం పక్కకి వేసేసరికి ఆ బట్టలు అయితే ఆరలేదు. అందుకోసం అనేసి ఇక్కడ బట్టలు అయితే నిన్నటి బట్టలు కూడా ఈరోజే ఫోల్డ్ చేస్తున్నాను. చెప్పాను కదా ఇంతకుముందు అయితే మనము బట్టలు ఉతికే అంత ఇష్టంగా అయితే మనం బట్టలు అయితే ఫోల్డ్ చేసుకోలేము. నాకైతే బట్టలు ఫోల్డ్ చేయాలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఉతకటం కానీ ఆరేయటం కానీ చేస్తాను, కానీ బట్టలు ఫోల్డ్ చేసేలోకి తల ప్రాణం అనేది తోకొస్తుందని చెప్పాను కదా. ఈ విధంగా అయితే ఉంటుంది. అందుకోసం అనేసి అయినా సరే ఇంకా బట్టలు అనేది ఫోల్డ్ చేయాలి కదా, అందుకోసం అనేసి బట్టలన్నీ కూడా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఎప్పటికైనా ఫోల్డ్ చేయాల్సిందే, అది మన పనే కదా. అందుకోసం అనేసి ఇంకా 2 days అలా పెట్టినా కానీ ఇంకా బట్టలు అయితే ఎక్కువైపోతాయి. ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంటుంది కదా. అసలు బట్టలు అయితే ఏ రోజు ఆ రోజే ఫోల్డ్ చేస్తాను, ఎక్కువ రోజులు అయితే అస్సలు పెట్టను. ఎప్పుడైతే ఫోల్డ్ చేసుకుంటేనే మనకి ఈజీగా కూడా ఉంటుంది. అదేవిధంగా మన ఇల్లు అనేది చిరాగ్గా ఉండకుండా చండాలంగా చిందరవందరగా అయితే ఉండకుండా నీట్గా కూడా ఉండడానికి ఇక్కడ ఈ విధంగా బట్టలు అయితే ఎప్పుడప్పుడు ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇల్లు అనేది కూడా నీట్గా ఉంటుంది. అందుకోసం అనేసి బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. పిల్లలు వచ్చేసరికి ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, ఎక్కడొక్కడ సర్దేసుకుంటే ఇంట్లో పని అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చి లంచ్ బాక్సులు తెచ్చేసిన తర్వాత లంచ్ బాక్సులు అయితే క్లీన్ చేసేటప్పుడే ఇంకా బాంట్లన్నీ కూడా క్లీన్ చేస్తాను ఒకసారి. ఇంకా డబల్ పని ఇప్పుడు ఎందుకులే అనేసి ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్లో పని అయిపోతుంది అనేసి ఇక నేనైతే ఈ విధంగా అంట్లన్నీ కూడా తోమేసుకుందాం అనేసి ఇక బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను.
ఇంకా ఈవినింగ్కి అయితే వంట చేయాల్సిన అవసరం ఏం లేదు. మార్నింగ్ చేసిన పప్పు అయితే ఉంది కదా, ఇంకా దాంట్లోకి కొంచెం రైస్ పెట్టుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత రైస్ అయితే పెట్టొచ్చులే అనేసి ఇక్కడ నేనైతే బట్టలు అనేది ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇంకా రైస్ పెట్టుకుంటే మనకి రైస్ కుక్కరే కదా, తినేటప్పటికి అన్నం అయితే తొందరగానే ఉడుకుతుంది కదా, అందుకోసం అనేసి పిల్లలు ఫ్రెష్ అయిపోయి వాళ్ళు హోంవర్క్ రాసేలోపు మనకి ఇంకా అన్నం కూడా ఉడుకుతుంది కదా అనేసి ఇక్కడ నేనైతే అన్నం అయితే పెట్టలేదు. చూసారు కదా, ఈ విధంగా అయితే ఇంట్లో పని అంతా కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ షాప్లో చూసుకుంటూ ఈ విధంగా అయితే ప్రతిరోజు కూడా నా మార్నింగ్ రొటీన్ కానీ ఈవినింగ్ రొటీన్ కానీ ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా నా రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది. మీ ఇంట్లో మీ రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇదే విధంగా ఉంటుంది కదా. ప్రతి ఒక్క ఆడవారి జీవితం అనేది ఇదే విధంగా ఉంటుంది. చూసారు కదా, ఇంకా బట్టలన్నీ కూడా ఏ విధంగా అయితే అన్నీ ఇంకా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇంకా ఫోల్డ్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి. ఇంకా బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేశాను. ఎక్కడక్కడ కూడా సర్దేసుకుంటే నాకు కొంచెం ఇక్కడ బట్టల పని అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా బయట వచ్చేసి కసుపులు చిమ్మటం, అదేవిధంగా చెట్లకైతే నీళ్లు పోయడం అదైతే కొంచెం మిగిలిపోయి ఉంది. అది కూడా పోసేసామనుకోండి, కసుపులు చిమ్మి నీళ్లు పోసామనుకోండి, కొంచెం పని కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టుగా ఉంటుంది. కిచెన్లో పని ఒకటే మిగిలిపోయి ఉంటుంది. ఇంకా బయట పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టుగా ఉంటాయి కదా, అందుకోసం అనేసి ఇంకా బట్టలు అయితే ఎక్కడక్కడ కూడా ఎవరి వాళ్ళకి సపరేట్గా సర్దేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ నేనైతే ఇంకా బయట మొత్తం కూడా కసుపు అనేది ఊడ్చుకుంటున్నాను. ఇక్కడ యాప చెట్టు తీసేయడం వల్ల మనకి ఈ సంవత్సరం అయితే కొంచెం యాపకాయలు అనేది తగ్గాయి. అదేవిధంగా యాపకాయల వల్ల కూడా మనకి ఈగలు అయితే చాలా ఎక్కువగా వస్తూ ఉండేవి. ఈ సంవత్సరం కొంచెం యాపకాయలు తగ్గడం వల్ల ఈగలు కూడా చాలా మటుకు తగ్గిపోయాయండి. అస్సలు లేవు ఈగలు అయితే. లేకపోతే ఈగలు అనేది జూమంటూ ఈగలైతే ఎక్కడ చూసినా యాపకాయల చుట్టూరు కానీ బండల చుట్టూరు మొత్తం కూడా యాపకాయ మరకలు, అదేవిధంగా ఈగల సౌండ్ అనేది ఒకటే మని, అదేవిధంగా ఈగలు ఎక్కడ చూసినా ఈగలు అవైతే ఆ యాపకాయల మీద నుంచి ఇంట్లోకి రావటం, ఇంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఈగలు వాలడం అలా అయితే జరుగుతూ ఉండేది. ఈ సంవత్సరం అయితే ఆ ఈగల బాధ అనేది అస్సలు లేదండి. ఇక్కడ మొత్తం కూడా చిమ్మేసుకొని బయట అయితే పారబోసేసిన తర్వాత ఇక్కడ నేను చెట్లకు నీళ్ళు అయితే పోద్దాం అనేసి ఇక్కడ బకెట్లో వాటర్ అయితే పడుతున్నాను. చూసారు కదా, ఇక్కడ వేసిన ప్రతి చెట్టు కూడా ఎండాకాలం అయినా సరే ఈ చెట్లన్నీ కూడా బాగా బతికేసాయి. ఇక్కడ చూడండి, ప్రతిరోజు కూడా చెట్లకి వాటర్ అయితే ఈ విధంగా పోయటం వల్ల చెట్లు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అదేవిధంగా చెట్లు ఫ్లవర్స్ కూడా మనకి చాలా బాగా అయితే వస్తూ ఉన్నాయి. కనకాంబరాల చెట్లు అయితే మన రీసెంట్గా 1 మంత్ బ్యాక్ అయితే వేశాను. అవైతే చాలా బాగా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఈ విధంగా అయితే ఫ్లవర్స్ అయితే నేను కట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మల్లెపూల చెట్టు ఉంది కదా, ఆ మల్లె చూసారు కదా, ఈ విధంగా ప్రతిరోజు చెట్లకి వాటర్ అయితే పోయడం వల్ల చెట్లు కూడా చాలా ఫ్రెష్గా పచ్చగా అయితే ఉన్నాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఈ విధంగా అయితే డైలీ నేనైతే మార్నింగ్ టైంలో కుదరకపోయినా సరే ఈవినింగ్ టైంలో తప్పకుండా అయితే చెట్లకు వాటర్ అనేది వేస్తూ ఉంటాను. ఇక్కడ చూసారు కదా, కరివేపాకు చెట్టును కూడా బకెట్లో అయితే వేశాను. కొంచెం కరివేపాకు ఇబ్బంది అయిపోయింది అనేసి చెట్లన్నీ కూడా ఈ విధంగా వేశాను. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకైతే లాంగ్ వీడియో అనేది వస్తుంది. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి.